కనుక లోకంతో కాదు, సాతాను సంబంధమైనటువంటి మనసుతో కాదు, లేకపోతే లోకం ఉన్నటువంటి వాడితో మన సహవాసం కాదు, కానీ దేవునితోని మనం ఒక మంచి సహవాసాన్ని చేయడానికి దేవుడి యొక్క చక్కటి సమయాన్ని మనకు ఇచ్చాడు. దేవుడి నామానికి స్తోత్రం. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్న సహవాసాన్ని గురించి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 24వ వచనం 7వ అధ్యాయం. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో నుండి పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నమ్మదగిన దేవ, సర్వాధికారి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ప్రత్యేకమైన సమయంలో మధ్యాహ్న కాల పేరుని మాటలు అందించి నీ బిడ్డల యొక్క హృదయాలు బలపరచాలని మీ దాసునిగా ఈ ప్రాంతంలో ఈ కన్నాయగూడ ఏరియా నిలబడి ఉన్నాం. మరియమ్మ గారి గృహమందు జరుగుతున్న ఈ కూడిక వారికి ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా, మా అందరికి కూడా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ సేవకుడు నేను మీ పక్షి నిలబడి ఉండగా మీరు మా పక్షమందుండి మమ్మల్ని ప్రత్యేకంగా బలపరచండి. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని కనికరించండి, దీవించండి. యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు అత్యంత ప్రియమైన బిడ్డలారా, మరోసారి వందనాలు మీకు అందరికీ. మరి బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి కొరింథీ సంఘానికి మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యంలో ఏం రాయబడతా ఉందంటే, మనము ఏ స్థితి అందైతే పిలువబడ్డామో కనుక ప్రతి ఒక్కరిని కూడా పిలిచినటువంటి స్థితి అనేది ఒకటి ఉందన్నమాట. నన్ను పిలిచిన, తిమోతేయ గారిని పిలిచిన, దైవ స్వరూపను పిలిచిన, లేకపోతే సువర్ణను పిలిచిన, మరియమ్మ గారిని పిలిచిన, సంపూర్ణను పిలిచినా కూడా దేవుడు మనం పిలుచుకున్నటువంటి ఆ పిలుపు ఏదైతే ఉందో దానికి మనం లోబడి దేవుని పిలుపు ప్రకారంగా ఆయనకు విధేయత చూపించి మన పిలుపుని బట్టి దేవునికి మనం నమ్మకస్తులుగా మన సాక్షి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. కనుక ఏ స్థితి అందు మనం పిలువబడ్డాం మనకందరికి కూడా బాగా తెలుసు. మన స్థితిగతులు ఏమి బాగలేవు ఒకప్పుడు మనం పిలువబడ్డప్పుడు. వాస్తవం కాదా? ఇవాళ కాస్త తెల్లగా పుల్లగా ఉన్నాం, మంచిగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. కానీ కొంతమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు, కొంతమంది బలహీనతల్లో ఉన్నప్పుడు, మరికొంతమంది పాపంలో ఉన్నప్పుడు, మరికొంతమంది లోకానుసారంగా సాతాను అంధకార సంబంధమైన క్రియలు చేసుకుంటూ తిరుగుతున్న సమయాల్లో దేవుడు ఇలా ఉండటం ఇష్టం లేక మనందరినీ కూడా మన స్థితిగతులు ఏదో ఒక విషయంలో దేవుడు ఆయన మహిమ కొరకు, ఆయన సంఘం కొరకు, సంఘ నిర్మాణం కొరకు దేవుడు మనం పిలుచుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ఏర్పాటును మనం గ్రహించాలి. హల్లెలూయా. ఆ పిలుపు అనేది కనుక మనకు అర్థం కాకపోతే, ఎందుకు దేవుడు పిలిచాడో ఆ సంగతి మనకు తెలుసుకోకపోతే మన జీవితాల్లో మనము దేవునిలో నిలకడగా జీవించలేము, స్థిరంగా మనం ఉండలేము. కాబట్టి స్థిరంగా, నమ్మకంగా, యథార్థంగా ఈరోజు మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలంటే తప్పకుండా దేవుడు మన ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో ఉండి మనం దేవునితో సహవాసం కలిగి ఉండవలెను అన్నాడు. ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? అంతే, దేవుని కొరకు పిలువబడిన వారు దేవునితోనే సహవాసం కలిగి ఉండాలి. మన స్థితి మనకు అర్థం కావాలి. దేవుడి స్థితిలో నన్ను పిలుచుకున్నాడు కనుక నేను దేవుని సహవాసాన్ని కలిగి జీవించాలి. ఎందుకంటే బైబిల్ అదే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చదువుతూ ఉన్నప్పుడు చూడండి, మన పిలిచిన దేవుడు ఎటువంటి వాడో ఒక మాట రాస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని నామానికి స్తోత్రం. కనుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సహవాసానికి పిలిచిన దేవుడు అంటే యేసు ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలి సహవాసం అంటే ప్రతిరోజు కూడా మన జీవితంలో
మన సమయాన్ని దేవుని కొరకు హెచ్చించుకొని 24 గంటల్లో ఎక్కువ దేవునితో సహవాసం చేసే ప్రయత్నం చేయాలి. అవునా? దేవునితో సహవాసం చేసేది ఎక్కువ ఏంటంటే మన ప్రార్థన జీవితం. హల్లెలూయా. ఏ జీవితం కావాలి మనకి? ప్రార్థన జీవితం. కనుక దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అట్లాగే ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడతాం. దేవుడు మాట్లాడే విధానం ఏంటి మనతోని? వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం దేవునితో మాట్లాడే విధానం ఏంటి? ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడుతాం. అంటే వాక్యం మనకు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాం. కనుక చూడండి, రెండింటికి కూడా చాలా లింక్ ఉందన్నమాట. వాక్యానికి ప్రార్థనకి ఉన్న లింక్ ఏంటంటే దేవునితో మనం మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడడం. ఈ రెండు విడిచిపెట్టి కొంతమంది ఏమంటారంటే ప్రార్థన చేయకపోతే ఏం కాదులేండి అంటారు. అంటే ప్రార్థన చేయనటువంటి వాళ్ళందరూ కూడా దేవుని సహవాసాన్ని కోల్పోయిన వారు. దేవుని నామానికి స్తోత్రం. అలాగే వాక్యం విననటువంటి వారు కూడా దేవుని సహవాసాన్ని కోల్పోయిన వారే. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాక్యం అసలు వినరు, అక్కడక్కడ తిరిగి వస్తారు. రాగానే పాస్టర్ గారు అంటే అమ్మ నువ్వు ప్రార్థన చేయ అంటాడు. మరి ప్రార్థన చేయంటే ఏం ప్రార్థన చేయాలో చేసే వాళ్ళకి అర్థమైద్దా? అది ఎప్పుడు కూడా అర్థం కాదు. ఎందుకంటే వాక్యం వినుకోకుండా ప్రార్థన చేసే వాళ్ళ యొక్క ప్రార్థన దేవునికి హేయమైందట. అలా వాక్యానుసారంగా ప్రార్థన చేయగలుగుతాం మన జీవితాల్లో. వాక్యం చెప్పిన తర్వాత ఆ విన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేయమంటే వాళ్ళు చేసే ప్రార్థన చాలా ఆత్మీయంగా లోతుగా ఉంటుంది. వాక్యం వినుకోకుండా అప్పుడే వచ్చిన మనిషిని కాలు గడుక్కొని చర్చిలకు వచ్చా లేడో, అంటే పెద్దవాళ్ళనో లేకపోతే గౌరవనీయులైనో లేకపోతే బాగా చదువుకున్నటువంటి వాళ్ళనో అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఈ వాక్యం విన్న సంఘాన్ని మొత్తం విడిచిపెట్టి రాంగలు రాయా నువ్వు ప్రార్థన చేయంటాం. వాక్యాన్ని ఏం చెప్పేవాన్ని తెలుసా? తెలియదు. కనుక ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన లోతుగా ప్రార్థన చేయలేరు. కనుక ఎవరికి వాళ్ళ ప్రార్థన? దేవుని వాక్యాన్ని ఎవరైతే చక్కగా శ్రద్ధ కలిగి వింటారో వాళ్ళకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వాళ్ళు చాలా లోతైనటువంటి అనుభవంతో వాళ్ళు ప్రార్థన చేస్తారు. అది కూడా మన హృదయాలకి ఆ వాక్యం స్థిరపరచబడుతుంది. ఆ వాక్యాన్ని బట్టి మనం బలపడతాం. మరి మరొకసారి ప్రార్థన ద్వారా కూడా మనకు హెచ్చరిక చేయబడుతుంది. కాబట్టి ఎందుకు చెబుతున్నా అంటే ఈ రెండన్నమాట దేవుని సహవాసం చేసే పద్ధతులు ఏంటంటే ఒకటి వాక్యాన్ని శ్రద్ధగా వినుట, రెండవది శ్రద్ధ కలిగి చక్కగా నిలువుమోకాళ్ళు వేసి మన చేతులు జోడించి ప్రార్థన చేయడం చాలా ముఖ్యమైంది. హల్లెలూయా. దేవుడు దాని కొరకే పిలిచాడట. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా ఆయనతో మన సహవాసం చేయటం అంటే దేవునికి బాగా ఇష్టమట. దేవుని కొరకు ఎన్నో పనులు చేస్తాం కదా, మనం పరిచర్య చేస్తూ ఉంటాం, లేకపోతే దేవుని సంఘములకు వెళతాం, దేవుని సంఘ సహవాసానికి వెళతాం, లేకపోతే దేవుని సంఘంలో చక్కని పాటలు పాడతాం. ఈ పాటలు పాడేది ఎవరి కోసం పాడతాం? మనం దేవుని సంఘంలో సంతోషం కలిగినప్పుడు ఈయన ఒక పాట పాడతా, ఈయన ఒక పాట పాడతా అని తల ఒక పాట వాళ్ళకు వచ్చిన రాగాలతో పాటలు పాడతారు. మంచిదే, పాటలు పాడటం మంచిదే, పరిచర్య చేయటం మంచిదే, దేవుని కొరకు ఇవ్వటం మంచిదే, దేవుని కొరకు మందిరాన్ని రావటం మంచిదే, దేవుని సన్నిధిలో జీవించడం అంత మంచిదే. కానీ సహవాసం అంటే ఏంటంటే ప్రార్థన చేసినటువంటి అనుభవం కనుక, వాక్యమైన అనుభవం కాబట్టి ఈ రెండు ఎవరి జీవితాల్లో ఉంటాయో వారు ఎప్పుడు కూడా తొట్టిల్లి కింద పడిపోయే అవకాశం ఉండదు. దేవుని నామానికి స్తోత్రం. శ్రద్ధ కలిగి ప్రార్థన చేయని వారైనా, శ్రద్ధ కలిగి వాక్యం వినటువంటి వారైనా కూడా పడిపోయి చెడిపోయే అవకాశం ఉంటుంది. ఈ రెండు కలిగిన వారు ఎవరు కూడా పడిపోవటం కానీ చెడిపోవటం కానీ జరగదు. కనుక చాలా అవసరం అన్నమాట మన జీవితాల్లో. కనుక వాక్యము అనేది అవసరం, ప్రార్థన అనేది కూడా అవసరం. ఈ రెండేంటి? దేవుని సహవాసం. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం చేసేవి. కాబట్టి ప్రతిరోజు కూడా మనకున్న సమయంలో కొంత సమయమైనా బైబిల్ చదవాలి, కొంత సమయమైన కనీసానికి దేవునితోని సహవాసాన్ని చేసే ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ ఏం సెలవిస్తూ ఉన్నాడు? మన పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆయన సహవాసం చేయడం కొరకు పిలిచాడే తప్ప లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు దేవుడు మనం పిలవలేదు. నేను పిలిచాడంటే నువ్వు ధనవంతురాలు అయిపోతావని, నేను పిలిచాడంటే నీకు ఉద్యోగం వస్తుందని, నేను పిలిచాడంటే దేవుడు నీకు ఎండు బంగారాలు వస్తాయని, నువ్వు పిలిచావంటే నీకు ఒక మంచి డాబా వస్తుందని, నువ్వు పిలిచావంటే కొత్త కారు కొనుక్కుంటావని, నువ్వు పిలిచావంటే
దేవుడు పిలిచాడంటే ఏదో కలుగుద్దని చెప్పి కొంతమంది భ్రమ పెట్టి మనకు నేర్పుతూ ఉంటారు. వాటన్నిటి కొరకు దేవుడు మనం పిలవలేదు. ఇవాళ ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు లేకపోవచ్చు, రేపు కలగొచ్చు. అదేమి పెద్ద విచిత్రం ఏం కాదు. లోకస్తులందరికీ అన్నీ ఉన్నాయి. అంతకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి అంతకంటే ఎక్కువ దీవెనలు మనకు ఉంటాయి. కానీ వీటి కొరకే మనం పిలవబడలేదు కదా. దేవుని నామానికి స్తోత్రం. లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు దేవుడు మనం పిలుచుకోలేదు. కానీ ఫస్ట్ ఏంటంటే ఆయనతో మన సహవాసం చేయడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి తండ్రి అయిన దేవుడు మనం పిలుచుకున్నాడు అనే సంగతిని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? చదువు లేకపోయినా పర్లేదు, చదువు రావాలని లేకపోతే ఇంకేదో చేయాలని కాదు. చదువు ఒకవేళ లేకపోయి విద్య లేనటువంటి పామరులమై ఉన్నప్పుడు కూడా దేవుడు మన బలపరిచిన ఆత్మతో వాడుకొనుగాక అదనమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాలు, మీరు ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో మొదటి నుండి గనక దేవుని వాక్యాన్ని మనం చదవండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని. ఒక్క నిమిషం చెబుతా ఉన్నాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం. వారు పేతురు యోహాన్ల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూసెను. ఏమీ కూడా ఎదురు చెప్పలేకపోయారు. దేవుని నామానికి స్తోత్రం. పేతురు యోహాన్ల ధైర్యం చూసినప్పుడు, పేతురు యోహాను కాట సరైనటువంటి విద్య లేదు, వారు విద్య లేని పామరులే. కానీ వారు ఎవరితో ఉన్నారంట? యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి వారిని గుర్తెరిగారట ప్రజలందరూ కూడా. అక్కడ ఏం జరిగింది? 3వ అధ్యాయాలు అంటే ఒక కుంటి భిక్షగాడైనటువంటి ఒక వ్యక్తి దేవాలయం దగ్గర ఆ మెట్ల దగ్గర ఉంచుతూ వచ్చాడు. కనుక ఆ యొక్క వ్యక్తిని చాలామంది చూశారు అంతకుముందు. వాడు ఎప్పుడు చూసినా కూడా భిక్షం ఎత్తుకునేవాడు. కానీ పేతురు గారు, యోహాను గారు ఒకరోజు అంగి వేసుకొని ఆ యొక్క మెట్ల మీద కనుక పై వరకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ కుంటి భిక్షగాడైనటువంటి ఆ యొక్క భిక్షకుడు ఏం చేశాడు? అయ్యా, నాకు ఏమైనా మీ దగ్గర దొరుకుద్దా అని ఎదురు చూశాడు. అప్పుడు వారు ఏమన్నారు? మా దగ్గర ఎండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, యేసుక్రీస్తు నామంలో లేచి నడు అని చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం. వాడు దిగ్గున లేచి ఏం చేశాడు? నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని యొక్క ఆలయంలోనికి, ఆ శృంగారం దేవాలయం లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అరే, ఈవిడ కుంటోడు కదా, ఈవిడ ఎలా వచ్చాడు? ఎప్పుడు చూసిన మెట్ల దగ్గర ఉండేవాడు కదా, ఎప్పుడు దేవాలయం లోపలికి రాలేదు, మరి ఎలా వచ్చాడని చెప్పి వాడి గురించి బాగా ఆలోచన చేశారు. ఆలోచన చేస్తే అక్కడ ఎవరున్నారంటే పేతురు యోహానులు ఉన్నారు. కొంతమంది అనుకుంటా ఉన్నారు ఈ పేతురు యోహానుల దగ్గర ఏదో గొప్ప శక్తి ఉన్నది కనుక ఆ పేతురు యోహానులు ఈయన్ని స్వస్థపరిచారు అనుకొని ఆ పేతురు యోహాన్ని పొగుడుతున్నప్పుడు వారు అన్నారంటే, మా సొంత శక్తితో భక్తితో ఈయనకి మేము నడవడానికి కాలు ఇవ్వలేదు, కానీ యేసుక్రీస్తు యొక్క నామం వలన, ఆయన పునరుద్ధాన శక్తి వల్ల ఇతడు లేచి నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయం లోపలికి వెళ్ళాడు. దేవుని నామానికి స్తోత్రం. అంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం ఆ భక్తులు ఏదో శక్తి ఉన్నది, ఈ భక్తులు శక్తి ఉంది, ఆ భక్తురాలు శక్తి ఉన్నది, ఏమో వాళ్ళ ప్రార్థన చాలా శక్తిగా ఉంటుంది అనుకుంటాం. మన జీవితాలు ప్రార్థన శక్తివంతమైందే, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు తన శక్తిని ఒక మనిషిలోకి పంపేది దేవుడే, కానీ మనం మాత్రానికి కాదు కదా. కొంతమంది ఏమనుకుంటారు, మరి శారబడి శక్తుల్లాగానో మంత్ర ప్రయోగాల్లాగానో వాళ్ళు అది చేస్తే ఈ ఇంట్లోకి ఇది వచ్చింది, కీడు వచ్చింది, అది నష్టం కలిగింది, కష్టం వచ్చిందని అని చెప్పి అనుకుంటారు. అలాంటి శక్తులు మనం పంపడానికి దేవుడు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ తన శక్తిని ఒక వ్యక్తి లోపల పంపడానికి మన ప్రార్థన వలన దేవుడు ఆ యొక్క సహవాసం ద్వారా ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరు కూడా భక్తుల ప్రార్థన కోరుకుంటూ ఉంటారు. అయ్యా,
మా కొరకు ప్రార్థన చేయండి. బలహీనులైన వారు కోరుకుంటారు, రోగులైన వారు కోరుకుంటారు, పాపులైన వారు కోరుకుంటారు. ఎంతోమంది లోకములో ఏదన్నా కావాలి అంటే అయ్యా మా కొరకు ప్రార్థించమని చాలామంది ఏం చేస్తారంటే భక్తులైన వారిని కోరుకుంటారు. కానీ ఇక్కడ కింటు భిక్షకుడైనటువంటి ఇతర మాత్రానికి కోరుకొనకుండగానే యేసుక్రీస్తు నామములో లేచినాడు అని చెప్పి గొప్ప శక్తి, యేసుక్రీస్తు యొక్క శక్తి వాడు లోపలికి వచ్చినప్పుడు వాడు నడవటం కాదు, గంతులు వేస్తూ పరుగెత్తుతూ దేవుని యొక్క ఆలయానికి. దేవుని శక్తి అలాంటిదన్నమాట. శక్తి లేని వారికి, భక్తి లేని వారికి, బలము లేని వారికి, సహాయం లేని వారికి దేవుని శక్తితోని దేవుడు అన్ని కూడా చేయగలిగినటువంటి వాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి దేవుని శక్తి చాలా గొప్పదన్నమాట. ఆ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు పేతురు యోహాన్ని ఫోకస్ చేశారు. వచ్చిన జనందరూ ఎవరు ఫోకస్ చేశారు? పేతురు యోహాను దగ్గర ఏదో శక్తి ఉందనుకుంటా. వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర ఏ శక్తి కూడా, యేసుక్రీస్తు నామం శక్తి కలిగిన అన్ని నామాల కంటే పైనామం. ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, యేసు నామంలో మాత్రమే రక్షణ ఉంది అని వారు ప్రకటించడం ప్రారంభం చేశారు. అప్పుడు వాళ్ళ గురించి అన్నారు, వీళ్ళెవరో తెలుసా? పేతురు యోహాను యేసుతో కూడా ఉండిన వారు. అనకు అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క సహవాసానికి పిలువబడినటువంటి వీరు, యేసుక్రీస్తుతోని సహవాసం చేసే వీరు. వారు ఎలా ఉన్నారంట? ధైర్యముగా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. మనకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా, ఏ పరిస్థితులలో, ఎలాంటి పరిస్థితులైనా సరే యేసుక్రీస్తుతో కనుక మంచి సహవాసం మనం చేయగలిగాం అనుకో, ఏంటి ఎవరన్న మాటలు మనం పట్టించుకోం. మనం నిందలేసినా, మన అవమానపరిచినా, మన ఒకవేళ కొట్టినా, తిట్టినా, ఏదన్నా కూడా లోకంలో మన పరువు తీసినప్పటికి కూడా ఏమనుకుంటాం? నేను దేవుని బిడ్డ, దేవునితో కూడా ఉన్నా. లోకంలో ఉన్నటువంటి వారు ఎవరేమనుకుంటే మనకేంటి? అది ఏమి మనం లెక్క చేయం మన జీవితాల్లో. ఎందుకంటే మన దేవుని సహవాసంలో ఉన్నాం కాబట్టి. పేతురు యోహానికి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని సహవాసం వల్ల వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. వారు యేసు ప్రభుతో సహవాసం చేసినటువంటి విధానాన్ని వారు ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి చూడండి, మనకు కూడా ప్రతి విషయంలో ధైర్యం రావాలి. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా భయపెట్టేవారు ఉన్నారు. అవసరమైతే పేతురు యోహాన్ని కొడతానికి కూడా వాళ్ళు సిద్ధపడినటువంటి వారు ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ కుంటి భిక్షగా నడిచినందుకు వాళ్ళకి అందరికి కూడా కోపం వచ్చిందంట. కనుక యేసుక్రీస్తు నామంలో ఎంత గొప్ప శక్తి ఉందని మళ్ళీ ప్రకటిస్తూ ఉన్నారా అని అంటే వాళ్ళని మించి ధైర్యంతో పేతురు యోహాను మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ఎంత శక్తిమంతుడో తెలుసా? ఆయన మరణమును కూడా తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరలా తిరిగి వస్తాడు. అప్పుడు గొప్ప సువార్త చెప్పే అవకాశం వల్ల దొరికిందట. దేవుని నామానికి స్తోత్రం. అదనమాట. కానీ కొంచెం సన్ను దొరికింది, కొంచెం సమయం దొరికింది. ఎంబటే పేతురు యోహాను దేవుని యొక్క సువార్త ఉన్నటువంటి ఆ కోపపడే వాళ్ళకి, ఆ వ్యతిరేకమైన విరోధంగా ఉన్నటువంటి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించడం వారు ప్రారంభం చేశారు. ఏంటి ఆ ధైర్యం? ఆ రోజులు నిజంగా యేసు ప్రభువారిని తీసుకుని పోతున్న సమయాలు, శిలువలో మేకులు పెట్టి కొట్టి చంపడానికి తీసుకుని పోతున్న సమయంలో పేతురు యోహాను ఆ సమయంలో ఏం చేశారు చెప్పండి? ఆ పేతురు గారు ఏం చేశారు? యేసు ప్రభు గురించి 3 సార్లు అబద్ధం ఆడాడు. యేసు ఎవరు నాకు తెలియనే. అప్పుడు ధైర్యం ఉందా? కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి పేతురు గారిలో ఉంది గనక, పరిశుద్ధాత్ముడు యోహానులో ఉన్నాడు కాబట్టి, వారు యేసుక్రీస్తు సహవాసం చేసేవారు గనక అన్నిటికీ తెగించి ధైర్యంతో వారు మాట్లాడుతున్నారు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా పరిశుద్ధాత్మ కార్యాలని రుచి చూసినటువంటి వారమైతే, ఆయనతోని ఒక మంచి సహవాసాన్ని చేసినటువంటి వారమైతే మనకి మొండి విశ్వాసం, నిండు ధైర్యం కలుగు. దేవుని నామానికి స్తోత్రం. పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా మనం ధైర్యంగా ఉంటాం. ఏదో కర్రలకు భయపడటం కాదు, రోగాలకు భయపడటం కాదు, అప్పులకు భయపడటం కాదు, లేకపోతే కష్టానికి భయపడటం కాదు, ఎవరు నిస్సహాయ స్థితిలో ఉంటే భయపడటం కాదు. మన జీవితాల్లో ప్రభు మనకి ఏ స్థితి ఇచ్చినప్పుడు కూడా ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం కదా, ఆ సహవాసం మనం ఏం చేస్తుంది? మన గుండెను ధైర్యపరుస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఒకప్పుడు అబద్ధం ఆడాడు పేతురు గారు, పిరికివాడైపోయి భయపడ్డాడు. కానీ పరిశుద్ధ ఆత్ముడు ఆయనలోకి వచ్చిన తర్వాత ధైర్యంగా సాక్ష్యం చెప్పడం, ధైర్యంగా వాక్యం చెప్పడం నేర్చుకున్నారు. ఇక తర్వాత యోహాను అయితే యేసు ప్రభుని సిలువేసినప్పుడు కూడా ఆ సిలువ కింద నిలబడ్డాడు. ఆయన పారిపోలేదు. అప్పుడు ధైర్యంగా ఉన్నాడు యోహాను, తర్వాత కూడా ధైర్యంగా ఉన్నాడు. కనుక యోహాను
చాలా ప్రియమైన శిష్యుడు యేసు రొమ్మును ఆనుకొని యేసు రొమ్ములో అనగా ఆయనకి గుండెలో ఉన్న గుట్టంతా కూడా బయటికి తీసుకుని వచ్చాడు యోహాను గారు. దేవుని నామానికి స్తోత్రం. అర్థమైందా? యేసు ప్రభు యొక్క సహవాసం వలన కొన్ని అర్థం కానటువంటి వాక్యాలు, రహస్యంగా మరుగుపడినటువంటి వాక్యాలు కూడా, రహస్యమైన సంగతులు కూడా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అవునా? దానియేలు ప్రార్థనతో సహవాసం చేసేవాడు. నెబుకద్నెజరు కల వచ్చింది, ఆ కలభావం చెప్పాలి, కల చెప్పాలి. ఆ కల వచ్చిన వ్యక్తి కూడా కల మరిచిపోయాడు. ఎవరు చెప్పగలిగారు? అది దానియేలు చెప్పగలిగాడు. ఆ దర్శనం, ఆ యొక్క వివరణ, ఆ కళ, దాని భావాన్ని మొత్తం కూడా దేవుని యొద్ద నుండి, పరలోకమందున దేవుని యొద్ద అతను పొందుకున్నాడు. కనుక శకునగాళ్ళు చెప్పలేకపోయారు, గారణ విద్య గల వారు చెప్పలేకపోయారు, లోకంలో శాస్త్రవేత్తలు చెప్పలేకపోయారు, బాగా చదువుకున్న డిగ్రీలు చదువుకున్నటువంటి వారు, భోజనం చేసి చదువుకున్న వాళ్ళందరూ కూడా వెనకబడిన స్థితిలో ఉన్నారు. ఆ రోజున విద్యార్థులందరూ మెడ మీద కత్తి వచ్చింది, వారిని చంపేద్దాం అనుకున్నాడు రాజుగారు. కానీ దానియేలును, అయ్యా కొంత సమయం ఇస్తే మేము ప్రార్థన చేస్తాం. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన చేయడం వల్ల ఆ మర్మం అంతా కూడా దేవుడు ఆ దానియేలుకు తెలియజేశాడు, కల భావాన్ని తెలియజేశాడు. అందుమూలముగా దేవుని సహవాసం ద్వారా ఇలాంటి ధైర్యం, సాహసాలు, దేవుని మర్మాలు, రహస్యమైన విషయాలు కూడా మనకు బయలుపరచబడతా ఉంటాయి. దేవుని సహవాసం లేనటువంటి వాళ్ళకి ఉన్న పాట పాడటానికే నోరు రాదు, మనసు రాదు, ప్రేరేపణ రాదు, సాక్ష్యం చెప్పడానికి ప్రేరేపణ రాదు, వాక్యం చెప్పడం అంటే ఆ ధైర్యం సరిపోదు. ఏదో చెబుతాం, ఏదో చేస్తూ ఉంటాం. కానీ దేవుని సహవాసంలో ఉంటే మనం విద్యలేని పామరులపై ఉన్నప్పటికీ కూడా పేతురు యోహాను లాంటి ధైర్యాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు కలిగించునుగాక. అదే అన్నమాట ధైర్యం. కనుక వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు యేసుతో కూడా ఉన్నవారు. మరి రోజున యేసుతో కూడా ఉన్నారా అంటే పేరుకు మాత్రమే ఉంటున్నావా? అమ్మా చర్చికి వెళ్తానంటే ఆ చర్చికి వెళ్ళిన మాత్రం యేసుతో ఉన్నట్ట? చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ తలంపుల ఆలోచనలు దేవుని మీద ఉండవు. ఉంటాయా? చర్చిలో కూర్చున్న అందరూ వాళ్ళ యొక్క ఆలోచన మొత్తం దేవుని మీద ఉంటుందా? అది కొంతమంది ఏం చేస్తారు, ప్రార్థనలో ఉన్నట్టే ఉంటారు, వాళ్ళ మనసు మొత్తం బయటనే ఉంటుంది, పని మీదనే ఉంటుంది. అయ్యో చెట్టు పని, చెనక పని అడు నీ పొలానికి పోయేదాన్ని, అక్కడ ఎవరుండరో ఏంటో ఇయ్యాలా, ఇదే ఆలోచన పడుతుంది. కొంతమందికి చేను దగ్గరే ఉంటారు, అయ్యో చర్చిలో ఏం జరుగుతుందో అని వాళ్ళకొక ఆలోచన. మందిరంలో ఉన్న వాళ్ళకు బయట ఆలోచన, బయట ఉన్నోడుకో మందిరం మీద కొంతమందికి ఆలోచన. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని తలంపు, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం నీకు బయలుపరచబడుతుంది. కనుక అక్కడ ఏమని రాస్తా ఉన్నాడంటే పేతురు గారు, యోహాను గారు చాలా ధైర్యం. యేసుతో కూడా ఉన్న అనుభవం అంటే యేసుక్రీస్తు వారితో సహవాసం చేయటం వలన వారు ఆ విధమైనటువంటి ధైర్యముతో వారు నింపబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. ఏ మనుషునికి భయపడడం లేదు. వాక్యం చెప్పాలన్నా, సాక్ష్యం చెప్పాలన్నా, యేసు ప్రభు గురించి చెప్పాలన్నా, ఎక్కడ ఏ స్థలం నిలబడ్డప్పుడు కూడా వారి ఊరుకోట్ల పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యంగా సాక్షి చెప్పడానికి వారు ప్రారంభించారంటే అది యేసు ప్రభుతో చేసిన సహవాసం యొక్క విలువ. దేవుని నామానికి స్తోత్రం. ఈ రోజున మనం ప్రభువుతో కూడా ఉన్న వారమైతే ఏ మనుషులకు మనం భయపడం. ఏంటి, కొంతమంది కులానికి భయపడతారు, కొంతమంది పెద్ద మనుషులకు భయపడతారు, కొంతమంది ఇంకేది విగ్రహాలకు భయపడతాం, కొంతమంది దెయ్యాల భూతాలకు భయపడుతూ ఉంటారు, కొంతమంది సమస్యలకి భయం. ఇవన్నీ ఎందుకు భయాలు మన గుండెలో ఉంటాయంటే ప్రభువుతో సరైన సహవాసం లేనప్పుడు అన్ని భయాలే మన ఆవరించి ఉంటాయి. కనుక మన జీవితాల్లో ఉన్న భయములన్నీ కూడా తీసివేసుకోవాలంటే దేవుని సహవాసం, ఎక్కువ ప్రార్థనలో గడిపేటటువంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. ఎక్కువ సమయాన్ని ప్రభువుతో గడపాలి. వాక్యం, ప్రార్థన, వాక్యం వింటవా, చదువుతావా, దాన్ని ధ్యానిస్తావా, అదొకటి. రెండో భాగం ఏంటంటే ప్రార్థన. అది ఏ సమయమైనా సరే, దేవుడు ఈ సమయం ఆ సమయం పెట్టలేదు. ఇప్పుడు సెల్ ఫోన్లలో టైం ఉంటుందా మనుషులు మాట్లాడడానికి? ఎందుకు? మనసుల సహవాసం. ఇవాళ మా ఫ్రెండ్తో మాట్లాడకపోతే దాని స్నేహం కట్ అయిపోద్దేమో, అబ్బా నిన్న మాట్లాడలేకపోయినా అని చెప్పి సారీ చెప్పి మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతారు. దేవుని నామానికి స్తోత్రం. మరి యేసు ప్రభుతో ఇప్పుడు సారీ చెప్పినవా? ప్రభు నిన్న ప్రార్థన చేయలేకపోయాను, మరి ఈరోజు చేస్తాను ప్రభు, నిన్న సారీ ప్రభు, నిన్న చేయలేకపోయా ప్రభు, పొద్దున్న ప్రార్థన చేయలేకపోయా ప్రభు. దేవుని దగ్గర ఏ సారీ ఉండదు, డైరెక్ట్ చేయటమే. ఆయన వినని వినకపోని
ఒక ఫ్రెండ్ దగ్గరనే ఏంటే నిన్న ఎందుకు ఫోన్ చేయలేదంటే ఎంతో సారీ సిస్టర్ అని చెప్పి ఆ విధంగా చెప్పి వాళ్ళు ఎన్నో మళ్ళీ ఫోన్ కాల్స్ మాట్లాడిన ఒక సమయం లేదు, ఏమీ లేదు. ఎప్పుడు చూసినా కూడా చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇక దారాలు ఏలాడుతూ ఉంటే సగ సోగ్గా తిరుక్కుంటా మాట్లాడుతూ ఉన్నారు. మనుషులతో ఒక్కరోజు మాట్లాడబోతే మనసుకోదు, స్నేహం కట్ అయిపోద్దేమో అని ఒక ఆలోచన. కానీ దేవుని సహవాసంలో రాత్రి పగలు ఏమీ లేదు, దానికి సమయం లేదు, ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే నెలకోసారి ఒకవేళ లేకపోతే సంవత్సరానికి ఒక రోజు అయినా కూడా సెల్ ఫోన్లో డబ్బులు వేసి నువ్వు మాట్లాడాలి. దేవుని నామాని స్తోత్రం. దేవునితో నువ్వు మాట్లాడుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి చెప్పండి? డబ్బులు ఇవ్వాల్సినంత అవసరం లేదు, అవునా? ఇప్పుడు జియో వాళ్ళు కూడా సంవత్సరానికి ఒక రోజు 250 300 అని చెప్పినాను అన్నాడు కదా. మరి సంవత్సరానికైనా కూడా ఉందా లేదా? దానికి బిల్లు కట్టాలా? తప్పకుండా తీసుకోవాల్సిందే. మరి అలాంటప్పుడు దేవునితో ఏ సమయంలో మాట్లాడడానికి కూడా నీకు ఒక నయా పైస ఖర్చు కాదు. దేవుని నామాని స్తోత్రం. కానీ మనం ప్రార్థన అంటే చాలు దెబ్బతో అక్కడ పారిపోతూ ఉంటారు చాలామంది. దేవుని నామాని స్తోత్రం. అది కొయ్యలమయ్యన్న మోతారు, బండలమయ్యన్న మోతారు, ఇసుక బత్త ఎత్తామని ఎత్తారు, మట్టి ఒక తట్ట ఎద్దాం అంటే అసలు నీ ఒక తట్టని ఎద్దాం అని అంటారు. గడవారెవడు తవ్వు అంటే 4 పోట్లు పొడిచి తవ్వుతారు, అన్నీ బాగానే ఉంటాయి. ప్రార్థన చేద్దాం అంటే మోకాలు వేయడానికి ఇక మనకిష్టం ఉండదు. కానీ ఓ భక్తుడు అన్నాడు, బలహీనమైన విశ్వాసి మోకాళ్ళు వేస్తే బలమైన సైతాన్ని గడగడ ఉరుకుతున్నాడు. దేవుని నామాన్ని స్తోత్రం. ఏ విశ్వాసి? బలహీనమైన విశ్వాసి కావచ్చు ఒకవేళ నువ్వు. నీ ప్రార్థన కొరకు కూడా దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు కదా. కొంతమంది బలహీనమైన వాళ్ళ ప్రార్థన తీసుకో. మనం బలహీనరాలని ఆమెకి ప్రార్థన ఇచ్చేది, ఏమో చక్కగా తయారై వచ్చింది ఏమో ఇద్దాం అనుకుంటాం. మళ్ళీ పక్షపాతం ఉంటుంది, మళ్ళీ స్వార్థం ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా బలహీనమైన విశ్వాసుల ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దేవుని నామాని స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, బలహీనమైన విశ్వాసం అయినా నువ్వు మోకరించి ప్రార్థించు, బలమైన సైతాన్ని గడగడ వణికి వాడు పారిపోతాడు. అంటే నా సంపూర్ణ. కనుక వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే మన జీవితాలు దేవుని యొక్క సహవాసానికి మనం పిలువబడ్డాం. అంతేగాని లోకంలో ఉన్నటువంటి వాళ్ళ సహవాసాన్ని మనం పిలువబడలేదు. పేతురు యోహాను సహవాసం ఎవరితోని? దేవునితోని. కనుక యేసు ప్రభు యొక్క సహవాసం ఎంత ఉన్నతమైన చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుకుందాం. చదువు, బైబిల్ తీసుకో. యోహాను రాసిన మొదటి పత్రిక అతని మూలముగా 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక అంటే ప్రకటన గ్రంథం ముందు చూడు. అతని మూలంగా సువార్త చదువుతారు మీరు. పత్రిక నేను ప్రకటన గ్రంథం ముందుండే పత్రికలు అంటాయి కదా. మీరు సువార్త యోహాను సువార్త చదువుతారు మీరు. పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి పత్రిక 1వ అధ్యాయం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లయితే మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల మనం ఎక్కడ నడవాలి? దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మనం కూడా వెలుగు సంబంధమే. అందుకని బైబిల్ అంటున్నాడు, నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగై ఉండమన్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే మీరు వెలుగులో ఉండాలి, వెలుగై ఉండాలి. మీరు ఒక ఇంట్లో పెట్టిన దీపంలాగా ఉండాలి. దేవుడు మనతో చెప్పినటువంటి మాట. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే మన చీకటి వాళ్ళగా ఉండకూడదు. అంటే లోక సంబంధమైన వ్యక్తులమైతే, శరీర సంబంధమైన క్రియలు మనలో ఉంటే, హృదయాల్లో మార్పు జరగకపోతే, మనస్సు మారకపోతే, లోకసమైనటువంటి క్రియలు మనలో ఉన్నట్టయితే మనం చీకటి సంబంధులుగానే మిగిలిపోతాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు.
మన వెలుగులో నడుచుకోవాలి. మన ఆలోచన, మన తలంపు, మన చూపు, మన మాట, మన వినికిడి, మన ప్రవర్తన, మన ఆలోచనలన్నీ కూడా పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, దేవునితో సహవాసం చేసే విధంగా ఉన్నప్పుడే మనం వెలుగు సంబంధులుగా ఉంటాం. హల్లెలూయా. అదనమాట. దేవుడు వెలుగైన ప్రకారము మనము కూడా వెలుగులో నడిచినట్ల మనము అన్యోన్యమైన సహవాసం కలిగి. అన్యోన్యం అంటే ఏంటి? ప్రభువుతో కలిసిపోయి మనం సహవాసం చేసేవారుగా ఉంటాం. అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగిన వారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా ఎన్నో పాపాలు మన జీవితంలో, అవునా? చూచే చూపు, మాట్లాడే మాట, వినే మాట, మాట్లాడే మాట, లేకపోతే మనం ఆలోచించే మన ఆలోచన, మన తలంపులు, లేకపోతే మనం చేస్తున్న మన చేతులలో వచ్చే క్రియలు, మన నడుస్తున్న మన నడకలు, అన్నిట్లలో కూడా మనిషి పాపం అనేటటువంటి దాంట్లో మునిగి తేలుతా ఉన్నాడు కదా. ప్రతిరోజు కూడా మనం పడుకునేటప్పటికల్లా ఒకసారైనా కూడా యేసయ్యా నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగు. కొన్నిసార్లు తెలిసి పాపం చేస్తాం, కొన్నిసార్లు తెలియకోకుండా మనకు అర్థం కాకుండానే కొన్నిసార్లు మనం పాపం చేస్తాం. నాలో పాపం లేదని చెప్పుకోగలిగిన వాడు ప్రపంచ చరిత్రలో ఎవడు లేడాట, అవునా? నాలో పాపం లేదు. అందుకని బైబిల్ ఏమన్నాడు? నాలో పాపం లేదని కనుక ఎవరైనా చెప్పుకుంటే వారు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళు అవుదురు అని రాశారు. దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళు అవుతాం. కనుక ప్రతి మనుషుడు ఏం ప్రార్థించాలి? నేను పాపిని అని ప్రార్థించాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ఒక పాపి రక్షించబడితే, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. అని దేని వలన కానీ మనిషి ఏదో ఒక రకంగా పాపిగా ఉన్నాడు. ఈ లోకం ఉన్నంత కాలం కూడా ఏంటి మనిషి ఎలా ఉన్నాడు? పాపిగా ఉన్నాడు. కనుక యేసయ్య నీ రక్తంతో నన్ను కడిగి ప్రతి పాపము నుండి కూడా నన్ను పవిత్రురాలుగా, పవిత్రుడిగా మార్చు అని ప్రార్థించాలి. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి ప్రార్థన దేవునితో నీకు సహవాసాన్ని సమకూరుస్తుంది. అలాంటి ప్రార్థన దేవునితో ఒక మంచి స్నేహాన్ని, మంచి సంబంధాన్ని నీకు కుదురుస్తుంది. యేసు ప్రభు రక్తం మన మీద పడిన తర్వాత ఏ పాపం కూడా మన మీదకి ఏలుబడి చేయదు. ఒకవేళ చేస్తున్నప్పటికి కూడా మరలా మన జీవితాల్లో ఆ యొక్క పాపానికి వచ్చినటువంటి పశ్చాత్తాపం అనేది ఏం చేస్తుందంటే పాపం నుండి గొప్ప ఎమోషన్ మనకు కలగజేస్తుంది. హల్లెలూయా. కనుక చిన్నప్పటి నుండి మనం పుట్టిన నుండి ఎప్పటి వరకు ఎన్నో తెలుసో తెలియక రకరకాల పాపాలు మన జీవితాలు చేసి ఉన్నట్లయితే దాని గురించి కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయనతో మీకు సహవాసం కలిగి ఉన్నప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి, మీరు పవిత్రులుగా మార్చబడతారు, మీ ఆత్మలు రక్షించబడతాయి. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఇక్కడ ఏం రాస్తున్నాడు? ప్రతి పాపం అనడా, కొన్ని పాపాలు అనడా? ప్రతి పాపం అది ఏదన్నా కావచ్చు. పుట్టిన దగ్గర నుండి మన జీవితంలో చనిపోయేంత వరకు ఎన్నో పాపాలు లోకంలో ఉన్నాం గనక లోకం పాపంతో నింపబడదు. దీంట్లో మునిగి తేలుతున్న సముద్రం కనుక మునిగినట్టుగా, సచ్చని సముద్రంలో మునిగినట్టుగా అలాగా లోకంలో మునిగి తేలుతున్నటువంటి మన బ్రతుకుల్లో దావీదు మహారాజు లాంటి వాడే ప్రార్థించాడు. నేను పాపంలో పుట్టినవాడను, నా యొక్క తల్లి పాపంలోని గర్భము ధరిచినది. నేను పాపంలో పుట్టినవాడిని కదా, అందుకే నేను పాపం చేశాను, లేకపోతే పాపం చేసావని కాదు అని భక్తుడైన దావీదు ఆ రోజున దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలంటే ముందు మనలో ఉన్న పాపాన్ని తీసేసుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? కలువరి శిలువలో యేసయ్య కార్చిన పవిత్రమైన రక్తము ద్వారా సాధ్యమవుతుంది. లేకపోతే పాపానికి ప్రభువుకి మధ్యలో మన జీవితాలు మనం ఒకవైపు ఉన్నాం, దేవుడు ఒకవైపు ఉన్నాడు. మధ్యలో పాపం అడ్డుగోడకున్నప్పుడు మన ఏ ప్రార్థన కూడా దేవుని దగ్గరకు చేరదు. అందుకని మీ పాపాలు దేవునికి మీకును అడ్డుగా వచ్చను గనక ఆయన ఆలకింపకున్నాడు అని చెప్పి యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రాయబడతాం. దేవుని నామానికి స్తోత్రం. పాపం అడ్డం ఉన్న పాపాన్ని ఎత్తివేయాలి, అడ్డం ఉన్న పాపాన్ని తీసి పారవేయాలి. బైబిల్లో కూడా అన్నాడు, పడమటకి తూర్పుకి ఎంత దూరమో మీ పాపములను ఆయన అంత దూరపరిచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడతాం చూసారా, ఆ పశ్చాత్తాపడ్డప్పుడు పాపానికి మనకి ఎంత దూరం అంట? పడమటికి తూర్పుకి ఎంత దూరం చెప్పండి? ఎవరికైనా తెలుసా? ఎన్ని కిలోమీటర్లు? ఎవరు కూడా లెక్కించలేరు. పడమటికి తూర్పుకి ఎంత దూరం? ఆ దూరాన్ని ఎవరు కనుగొనలేరు. పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో అంత దూరం చేశాడు దేవుడు మనకి.
దేవుని నామానికి స్తోత్రం. కనుక మనం పవిత్రపరచబడ్డాం, యేసయ్య రక్తముతో మనం పవిత్రపరచబడ్డాం. ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడుతున్నాయో, మనం పవిత్రులుగా మార్చబడ్డామో, దేవునితో ఒక సహవాసం మనకు కుదురుతుంది. హల్లెలూయా. నా జీవితంలో పాపం కూడా ఉండాలి, నేను ప్రార్థనకి వెళ్ళాలి, కానీ పాపాన్ని వదిలిపెట్టనంటే దేవుని సహవాసం కుదురుతుందా? ప్రార్థనకి వెళ్తాను కానీ ఏం విడిచిపెట్టాలి? పాపం విడిచిపెట్టుకోకుండా దేవుని సహవాసం ఎలా కుదురుతుంది? కాబట్టి హృదయంలోనైనా మనసులోనైనా మన శారీరకంగానైనా ఏ పొరపాటైనా మన జీవితాల్లో ఎప్పుడు చూసినా పాపంలో ఉంటాం, ప్రార్థన కూడా వెళ్తాంలే అంటే ఆ రెండుకి సమతూకం కుదరదు. కాబట్టి ఏం తీసేసుకోవాలి? ఇప్పుడు మనం పనిలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా యేసు రక్తంతో కడుక్కోవాలి. అప్పుడే సహవాసం కుదురుతుంది. ఆయన సహవాసం వలన మనము ఆయన రక్తంలో కడగబడి పవిత్రులుగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. లేకపోతే ఎవడు పవిత్రుడు కాలేడు. అర్థమైందా? కొంతమంది పాపం నుండి పవిత్రులు కావడానికి కొబ్బరికాయలు కొడతాం, ఊదికడ్డలు వెలిగిస్తాం, అరటి పనులు పెడతారు, తమలపాకులు పెడతారు. కొంతమంది ఏం చేస్తారు? ఇంకా పూలు పట్టుకొచ్చి అక్కడ పెడతాం, పాపం పోవాలని. గంగలో మునుగుతాం, గోదాట్లో మునుగుతాం, జపతపాలు చేస్తారు. జపతపాలు ఎన్నో చేస్తారు, ఎందుకంటే నా పాపం పోవాలని. మళ్ళీ వచ్చి మళ్ళీ పాపం చేస్తాడు మనిషి. యేసు ప్రభు రక్తంతో తప్ప ఏ పాపి కూడా రక్షణ పొందటం అది సాధారణంగా జరిగే పని కాదు. కనుక ప్రతి మానవుడు యేసు ప్రభు రక్తముతో తన పాపాన్ని గడుక్కొని దేవునితో సహవాసాన్ని కలిగిన వాడుగా జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక బైబిల్లో మనం చూస్తే దేవుని సహవాసానికి రావాలంటే మొట్టమొదటిగా మన పాపం పోతే, మన పవిత్రులమైతే దేవునితో మంచి సహవాసం కుదురుతుంది. ఆ సహవాసం ద్వారా మన పవిత్రతని మనం కాపాడుకుంటూ దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. కనుక లోకంలో ఏదో అనుకుంటా ఉన్నారు మానవులు, అలా కాదు, అలా జరిగేది కాదు. మన దేవుని సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక దేవుని సహవాసం ద్వారా జరిగే మూడో విషయం బైబిల్లో మనం చూస్తే ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుని, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక చక్కని మాట రాయబడుతుంది. యోబు గ్రంథం, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. దేవుని నామానికి స్తోత్రం. ఇదే కలగంది ఏంటంటే, ఈ లోకంలో సమాధానం కలగటాలి. చాలా మంది వ్యక్తిగత జీవితాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు. ఎక్కడికి పోయినా కూడా అయ్యా మాకు అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు అంటారు. ఇల్లు కట్టుకుంటారు, సమాధానం కలగట్లే. ఎన్ని బంగారం సంపాదిస్తారు, సమాధానం కలగట్లేదు. ఉద్యోగాలు సంపాదిస్తారు, సమాధానం కలగట్లేదు. భూములు కొంటారు, ఆస్తిపాస్తులు ఎన్నెన్నో సంపాదిస్తూ ఉన్నారు కానీ సమాధానం లేదు మన జీవితంలో. కనుక సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని నామానికి స్తోత్రం. ఈ సమాధానం ఎలా వస్తుందంటే, దేవునితో మనము సహవాసము చేసినప్పుడు మన హృదయానికి సమాధానం దేవుడు అనుగ్రహించునుగాక. ఎంతోమంది వెళ్తారు, భక్తి చేస్తారు కానీ సమాధానం లేదు, సంతోషం లేదు, ఏమీ లేదు మనుషుల జీవితాల్లో. ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టే ఉంటారు కానీ సమాధానాన్ని కోల్పోయి మనుషులు చాలామంది ఈ రోజున జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, మీరు దేవునితో సహవాసం చేయండి, సమాధానం పొందండి. హల్లెలూయా. అవునా? యేసు రక్తంతో కడగబడండి, రక్షణ పొందండి అనే దేవుని వాక్యం చెప్పేది. కనుక యేసు ప్రభుతో మంచి సహవాసం చేయండి. మీకు వచ్చే ప్రతి కష్టంలో కూడా మీరు ధైర్యంగా నిలబడండి. దేవుడు ప్రతి విషయాన్ని కూడా, ప్రభువుతో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఆ దేవుడు నమ్మదగిన దేవుడు, మనం పిలుచుకున్న దేవుడు గనక ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఈ విధంగా ఉంటావు, ఈ విధంగా ఉంటావు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా యేసు ప్రభుతో సహవాసం చేసిన పేతురు యోహానులకి గొప్ప ధైర్యాన్ని ప్రభు అనుగ్రహించారు. హల్లెలూయా. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో యేసు ప్రభుతో నువ్వు సహవాసం చేస్తే నీ ప్రతి పాపాలు కూడా క్షమించబడి రక్తంలో కడగబడి పవిత్రంగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు చేయలేరు. మన పాపం నుండి మన పవిత్రులు చేసేవాళ్ళు ఎవరు కూడా, మనం చేసే ఏటి వల్ల, ఏ పుణ్యకార్యాలు, ఏ భక్తి వల్ల కూడా మనిషి పవిత్రుడు కాలేడు. యేసు రక్తంతో మాత్రమే కాగలడు. ఇక మూడో విషయం ఏంటంటే, ప్రభువుతో మంచి సహవాసం మనం చేయగలిగితే మనకు సమాధానం కలుగుద్ది. హల్లెలూయా. అందరికీ సమాధానం కావాలి. అవునా? నువ్వు సమాధానం చెబుతావా లేదా అని ఎవరు గల్లా పడితే ఎవరు చెప్తారు సమాధానం?
సమాధానం కావాలంటే దేవుని వద్దకే రావాలి మనిషి. కనుక సంపూర్ణ కూడా చాలా విషయాల్లో దేవుని వద్ద నుండి సమాధానం పొందుకోవాలి బిడ్డ. దేవుని నామాని స్తోత్రం. అవునా? ఎవరి దగ్గర పొందాలి? మరి పొందాలంటే ఏంటి? నువ్వు ఆ ధైర్యం పొందుకోవాలి, ఆ సమాధానం పొందుకోవాలి అంటే నువ్వు దేవునితో మంచి సావాసం చేయాలి కదా. మరి ఇంతకుముందు భర్త ఉన్న రాజేష్ ఇప్పుడు లేడు. అయితే దేవుడు ఇంకా ఎక్కువైన సమయం నీకు ఇచ్చాడు. ఒక అన్నానబడుతున్న ప్రవక్తికే రీతిగా 84 సంవత్సరాల కాలంలో ఆమెకు ఎటువంటి సావాసాన్ని ఉపవాస ప్రార్థనతోని దేవుడు ఆ రోజున లూకాసు సువార్త 2వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఇచ్చాడో ఈరోజు ఒక మంచి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. కనుక నీకున్నటువంటి కీడు మేలు, నీకున్నటువంటి భయంకరమైన పరిస్థితులని కూడా తొలగిపోయి నీకు సమాధానం కలగాలంటే నువ్వు దేవునితో ఏం చేయాలి? సావాసం. అంటే పాస్టర్ గారైనా విశ్వాసులైనా ఏంటి సమస్యల్లో ఉన్నవారైనా ఎట చేయాలి, ఏం చేయాలి? కొంతమంది పొద్దున్న లెగితే తలకాయ ఊరిక దురదగా పేలున్న తలకాయలో దురద పెట్టినట్టే గీక్కోవటం శిబిరి జుట్టులాగా. సమాధానం లేదు, ఏమీ లేదు. సమాధానం లేకపోతే అంతే అవుతుంది. గీక ఉన్న ఎంటికలు కూడా రాలిపోతాయి. కనుక చాలామంది ఏం చేస్తారంటే ఈ రోజున సమస్యల్లో పడి ఎట్ట ఈ సమస్య నుండి బయటపడాలా? సరే, ప్రభు దగ్గరికి వస్తారా? ప్రభు సావాసానికి వస్తారా? ప్రార్థన జరిగే స్థలానికి వస్తారా? వాక్యం జరుగుతారా? కొంచెం ఏమో గంట మోకరించి ప్రార్థన చేయాలి అన్నీ ఏముండవు. కానీ సమాధానం రావాలంటే ఎక్కడ వస్తుంది మరి మనిషికి? అది కాబట్టి బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆయనతో నువ్వు సావాసం గనక చేసినట్లయితే నీకు సమాధానము. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చదవండి అక్కడ, నీకు అలాగూ నీకు మేలు కలుగుద్ది. దేవుని నామానికి స్తోత్రం. అదనమాట. కనుక ఎంతో కీడు అనుభవించు ఉండవచ్చు నీ జీవితంలో. కానీ దేవుడు అన్నాడు ఈ రోజున, బిడ్డ నీవు నాతో సావాసం చేస్తే నీకు నేను మేలు చేస్తా. హల్లెలూయా. అదనమాట. కనుక మోయాబు దేశాన్ని విడిచిపెట్టి అత్తతో కూడా వచ్చినటువంటి రూత్ అత్తతో పాటుగా దేవునితో కూడా మంచి సావాసాన్ని చేసింది. దానివలన బెత్లెహేమునకు వచ్చి ఆమె జీవితం ఎంతో బాగుపడదు. ఏం కలిగింది ఆమెకి? మేలు కలిగింది. మేలు కలిగింది కదా. అవునా? కనుక భర్త చచ్చిపోయాడు, అయినా అత్తని వెంబడించుకుంటా వచ్చింది. చివరిదాకా ఆ సాక్ష్యంతోనే బ్రతికింది. బోయాజును వివాహం చేసుకున్నది. ఆ తర్వాత ఆమెకు ఏం జరుగుతుందంటే ఒక గొప్ప ధనవంతురాలుగా ఉన్న దేవుడు మార్చాడు, ఆశీర్వదించాడు, మేలు చేశాడు దేవుడు. కాబట్టి నిరుత్సాహపడొద్దు. ఇక నా జీవితం బారిన జీవితం, నేను ఒక మూడైపోయినా ఇక నాకేముంది, పైన చూస్తే భర్త లేడు, కింద చూస్తేనో ఏ రకమైనటువంటి గర్వఫలం అనేది లేదు. ఈ రోజున ఎటు నుండి చూసినా ఏ దారి లేనటువంటి జీవితం కావచ్చు. కానీ రూతు వలె నీ జీవితాన్ని ఉన్నటువంటి కుటుంబంతో గడుపుతూ రెండవదిగా దేవునితో ఒక మంచి సావాసాన్ని చేయి. దేవుని నామానికి స్తోత్రం. నీ హృదయానికి సమాధానం, నీ జీవితానికి మేలు కలుగునుగాక. ఈ రెండు కూడా కలగబోతా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యపడుతుందంటే దేవునితో నువ్వు చేసే సహవాసం వలన. సహవాసం విడిచిపెట్టి ఎవరి మాటలిని, వాళ్ళ మాటని, వీళ్ళ మాటలిని, ఆడముచ్చట్లు పెట్టి ఈడ కూర్చొని ఏడలేసి ఇంకో దగ్గర కూర్చొని ఇలాంటి ఎన్నో చేస్తారు చాలామంది. ఎందుకంటే సమాధానం రావాలా, మేలు కలగాల, లేకపోతే ఇంకే రోజు చేయాలని చెప్పి. మనకి దేవుని వాక్యం చెబుతున్న మాటని మనం పాటిస్తే తప్పకుండా దేవుడు నీకు మేలు చేయునుగాక. కాబట్టి 3 విషయాలు ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. ఒకటి, యేసు ప్రభు యొక్క సహవాసం మన ప్రతి పాపాన్ని కడిగివేసి మనం పవిత్రులుగా చేసి ఆయన సహవాసం. రెండవదిగా ఆయన సహవాసం మన సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు ధైర్యాన్ని సమకూర్చేది. మూడవదిగా ఆయన సహవాసం మనకు సమాధానం కలిగించేది, మనకు మేలు చేసేది ఆయన సహవాసం. మరి చేద్దామా? ఒట్టి మాటలతో అనుకుంటూ వచ్చేది కాదు. మనం ఎక్కువ సమయం దేవునితో గడిపినప్పుడు ఈ లోకములో ఇంకా నీకు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభువే నీ హృదయానికి కావలసిన సమాధానం అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.